హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగి అద్భుతంగా అమోఘంగా ముగిశాయి 2వ తారీఖున. ఈసారి విజయవాడ ఉత్సవాలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అమ్మవారు ప్రతిసారి కంటే ఈసారి మనకి 11 అలంకారాలలో దర్శనమిచ్చారు. అలాగే విజయవాడ ఉత్సవ పేరిట దగ్గరగా 260 సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 11 రోజుల్లోనూ జరిగాయి. అది ఒక రికార్డ్ బ్రేక్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ దసరా ఉత్సవాల సందర్భంగా జరిగిన ప్రోగ్రామ్స్ ని, జరిగిన ఈవెంట్స్ ని ఒకసారి చూద్దాం. మరి నాతో పాటు మీరు కూడా చూడటానికి సిద్ధమా? అయితే పదండి. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ దసరా మహోత్సవాలకి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా 21వ తారీఖునే కంప్లీట్ అయిపోయాయి. క్యూ లైన్స్ మొత్తం 5 rows ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. దగ్గర 2 కిలోమీటర్లు వినాయకుడి గుడి నుంచి అమ్మవారి ఆలయం వరకు 2 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ను కూడా నిర్మించారు. ప్రసాదం కౌంటర్లు 11 ఏర్పాటు చేశారు. ఈ 11 రోజుల్లో 15 లక్షల మంది వచ్చారు. అందులో 30 లక్షల లడ్లు విక్రయించడం జరిగింది. ఈ 21వ తారీఖు కల్లా ఈ లైటింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంద్రకీలాద్రి మొత్తం కూడా ఎల్ఈడి లైట్స్ కాంతిలో ధగధగా మెరిసిపోతోంది. ఆలయం లోపల కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఘాట్ రోడ్ దగ్గర ఉన్న గోపురానికి కూడా ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేసి ఆ వే మొత్తం కింద నుంచి పై వరకు ఘాట్ రోడ్లో మొత్తం లైట్స్ అరేంజ్ చేశారు. ఈసారి విజయవాడ మాత్రం చూడటానికి కన్నుల పండగగా ఉంది. మెయిన్ రోడ్స్ అన్నిట్లోనూ లైట్స్ ఏర్పాటు చేశారు. ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది విజయవాడ 2025లో జరుగుతున్న ఈ దసరా మహోత్సవాలకి. కనకదుర్గ ఫ్లైఓవర్ ఇది. ఆ ఫ్లైఓవర్ మీద కూడా ఈ లైటింగ్ అంతా అరేంజ్ చేశారు. ఫ్లైఓవర్ పైనుంచి చూస్తుంటే అద్భుతంగా కనిపిస్తోంది లైటింగ్లో ఇంద్రకీలాద్రి. దర్శనం చేసుకుని భక్తులందరూ ఈ రూట్లోంచి బయటకు వస్తారు.
రాత్రి 12 అయినా కూడా అసలు రష్ే తగ్గలేదు. జనాలు వస్తూనే ఉన్నారు, దర్శనాలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ 11 రోజులు చాలా అద్భుతంగా జరిగింది. కృష్ణానది కూడా పరవళ్లు తొక్కుతూ ఉంది. ఈసారి కొంచెం వరద నీరు ఎక్కువగా ఉండటంతో భక్తులందరినీ అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు లైట్స్ తోటి నింపేశారు. వరద నీరు ఉండటంతో కృష్ణా నదిలోకి దిగనివ్వలేదు. జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. భక్తులందరూ జల్లు స్నానాలు చేశారు. ప్రతిరోజు సాయంకాలం పల్లకీలో స్వామివారిని అమ్మవారిని ఊరేగిస్తారు. అందులో భాగంగానే ప్రతిరోజు నిర్వహించే కృష్ణమ్మ తల్లికి నవహారతులు ఈ దసరా మహోత్సవాల సందర్భంగా ఇంకా గ్రాండ్ గా జరిగాయి. ఈ 11 రోజులు భక్తులందరూ ఇక్కడికి వచ్చి హారతిని తిలకించారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్ర హారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కూచిపూడి, భరతనాట్యం, భక్తి సంగీతం, సాంఘిక నాటకాలు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు ఇలా 100కు పైగా ఈవెంట్లు ఇక్కడ జరిగాయి ఈ 11 రోజుల్లో. ఘంటసాల వారి సంగీత కళాశాల ఆవరణలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 11 రోజులు ఇక్కడ కూడా తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగినట్లే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ లోకల్ ఎంపీ శ్రీ కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు
పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో ఈ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ని చూసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో సంతోషించారు. అందరిలోనూ ఒక జోష్ నింపింది విజయవాడ ఉత్సవ్ 2025. ప్రసాదం కౌంటర్ దగ్గరున్న స్టేజ్ మీద కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. హరికథలు, బుర్రకథలు, నృత్యాలు, మరెన్నో. మరొక ముఖ్యమైన ఈవెంట్స్ జరిగే ప్లేస్ పున్నమి ఘాట్. ఈ పున్నమి ఘాట్లో కూడా ప్రతిరోజు అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి. ప్రతిరోజు డ్రోన్ షో ఉండేది. ఫస్ట్ డే ఫైర్ వర్క్స్ తోటి జనాలు కేరింతలు కొట్టారు. గీతా మాధురి మ్యూజికల్ కన్సర్ట్, భరతనాట్యాలు, కారుణ్య కాన్సర్ట్, ఇవన్నీ కూడా పున్నమి ఘాట్లోనే జరిగాయి. అభిలిప్సా లైవ్ కాన్సర్ట్, వయలిన్ బై కామాక్షి, సందీప్ నారాయణ్ లైవ్ కాన్సర్ట్, ఇవన్నీ కూడా పున్నమి ఘాట్లో జరిగాయి. బిగ్గెస్ట్ ఎవర్ దసరా సెలబ్రేషన్స్ ఇన్ సౌత్ ఇండియా, అవి విజయవాడలో జరగటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక్కడ పున్నమి ఘాట్లో ప్రతిరోజు రాజకీయ ప్రముఖులు, అలాగే సినిమా హీరో హీరోయిన్స్ అందరూ కూడా వచ్చి సందడి చేశారు. ఈ పున్నమి ఘాట్లోనే ఫుడ్ కోర్ట్ ఒకటి నిర్వహించారు. దాంతో పాటుగా లోపల సెల్ఫీ పాయింట్స్, పిల్లల ఎంటర్టైన్మెంట్ గురించి కాస్ట్యూమ్స్ వేసుకున్న క్లౌన్స్, అంతా హడావిడే హడావిడి ఇక్కడ. డ్రోన్ షో స్టార్ట్ అయింది విజయవాడ ఉత్సవ్ తోటి. ఈ 11 రోజులు ఎవ్రీడే డ్రోన్ షో ఇక్కడ నిర్వహిస్తూనే ఉన్నారు. Let's
విజయవాడ ఉత్సవాల్లో మరొక ముఖ్యమైనది హెలికాప్టర్ రైడ్. దీన్ని ఎవ్రీడే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:15 వరకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నిర్వహించారు. ఈచ్ రైడ్లో 6 మెంబర్స్ ఎక్కచ్చు. ఇందులో విజయవాడ ప్రజలకి, ఇక్కడికి వచ్చిన భక్తులకి ఇది ఒక అద్భుతం. ఇక్కడ నిర్వహించిన విజయవాడ మ్యారథాన్కి కూడా విశేష స్పందన కనిపించింది. 22K, 10K, 5K రన్గా దీన్ని నిర్వహించారు. సినీ హీరో శర్వానంద్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల రన్నర్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో మా కజిన్ కూడా పాల్గొనడం జరిగింది. దీన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇప్పుడు మనం గొల్లపూడిలో ఉన్న విజయవాడ ఎక్స్పో ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాం. 12 సంవత్సరాల తర్వాత విజయవాడ ఉత్సవ నిర్వాహకులు విజయవాడ ప్రజలకి అందించిన గొప్ప ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ ఈ ఎగ్జిబిషన్. నిర్వాహకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎన్నో వ్యయ ప్రయాసాలతో దీన్ని నిర్మించడం జరిగింది. పండగ తర్వాత కూడా 40 days ఈ ఎగ్జిబిషన్ ఉండేటట్టుగా ప్లాన్ చేశారు. పున్నమి ఘాట్ లాగానే పెద్ద పెద్ద కాన్సర్ట్స్ అన్నీ కూడా ఇక్కడే జరిగాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సింగర్ సునీత గారి కాన్సర్ట్, విజయవాడ ఐడిల్, మణిశర్మ గారి కాన్సర్ట్, కార్తీక్ గారి కాన్సర్ట్, ఇవన్నీ ఇక్కడే జరిగాయి. కార్తీక్ కాన్సర్ట్లో అయితే యూత్ అంతా కూడా ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. ఆయన పాడినవన్నీ మోస్ట్లీ మెలోడీస్, కానీ యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎవ్రీవన్ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. మనసు కాదు సంక్రాంతి ఊయలేవులే, ఇది అద్దాల మనసు కాదు సంక్రాంతి ఊయలేవులే. గాలి వీచి ఆకురాలిన ముందుగా విజయవాడ ఉత్సవానికి ఏంటో తెలిసేలా ప్రపంచం మొత్తం తెలిసింది. మరి వారి మాటల్లోనే ఈ ఉత్సవం ఆశీస్సులు పొంది వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు విజయవాడ ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చివరి 2 రోజుల్లో భవానీల రాకతోటి ఇంద్రకీలాద్రి ఏరుపెక్కింది. వేలాది భవానీలు ఎక్కడ చూసినా ఎరుపు రంగే. చూస్తుంటే అదొక అద్భుతమైన ఫీల్. ఈసారి ఉచిత బస్ వృద్ధులకి, వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే చాలా ప్లేసెస్లో మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. చివరి రోజు అంటే అక్టోబర్ 2వ తారీఖున గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన విజయవాడ కార్నివాల్ ఒక హైలైట్. ఇది ఇలా ఉండగా అక్కడ కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవం రద్దయినప్పటికీ హంసవాహనంపై గంగా సమేత దుర్గా మల్లేశ్వరులకు పూజలు నిర్వహించారు. ఇక్కడితోటి దసరా ఉత్సవాలు 2025 విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే హైప్ బటన్ని కూడా దయచేసి క్లిక్ చేయండి. మన విజయవాడ దసరా విశేషాలు అందరికీ చేరటంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత వరకు టేక్ కేర్ అండ్ బాయ్.